వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కులం పేరుతో ఉద్యోగం నుంచి తొలగించారా? జగిత్యాల్లో సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఒక మహిళ తనను కులం పేరుతో ఉద్యోగం నుంచి తొలగించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో నిజంగా ఏం జరిగింది? ఆరోపణలు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. జగిత్యాల జిల్లా రంగంపేట ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలో స్కావెంజర్ గా పనిచేస్తున్న స్వప్న అనే మహిళ మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. గత 15 సంవత్సరాలుగా అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నానని, ఎలాంటి తప్పు చేయకున్నా తనను ఉద్యోగం నుంచి తప్పించాలనే ఒత్తిడి తెస్తున్నారని ఆమె తెలిపారు. స్వప్న ఆరోపణల ప్రకారం గ్రామ సర్పంచ్, ప్రధానోపాధ్యాయుడు, ఉప సర్పంచ్, వంట మనిషితో పాటు మరికొందరు కలిసి తనను స్కూల్కి రావద్దని హెచ్చరిస్తున్నారని చెప్పారు. రాజీనామా పత్రంపై సంతకం పెట్టాలని పదే పదే ఒత్తిడి చేశారని, తనను సంతకం చెయ్యడానికి నిరాకరించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని ఆమె వాపోయారు. అంతేకాదు, నువ్వు ఇక స్కూల్కి వస్తే జీతం ఇవ్వను, నువ్వు వస్తే నేను రాజీనామా చేస్తానంటూ ప్రధానోపాధ్యాయుడు బెదిరించారని కూడా ఆరోపించారు. అయితే ఈ ఘటనలో అత్యంత సంచలనంగా మారిన మరో ఆరోపణ ఏంటంటే, తనను కులం పేరుతో అవమానించారని స్వప్న కన్నీటి పర్యంతం అవుతున్నారు. నువ్వు ఎస్సీ అమ్మాయివి, నువ్వు ఇక్కడ పనిచేయడం మాకు ఇష్టం లేదు, నువ్వు ముట్టుకున్న వస్తువులు మాకు వద్దు, మేము వేరే వ్యక్తిని పెట్టుకుంటాం అంటూ తనతో మాట్లాడారని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగిని ఒక్కసారిగా ఎందుకు తొలగించాలనుకున్నారు? నిజంగా కుల వివక్ష జరిగిందా, లేక దీని వెనక మరో కారణం ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై స్వప్న జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తనతో ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు సంబంధిత అధికారులు లేదా పాఠశాల యాజమాన్యం నుంచి పూర్తి స్థాయి అధికారిక స్పందన వెలువడలేదు. అందువల్లే ప్రస్తుతం ఇది స్వప్న చేసిన ఆరోపణలు మాత్రమే. విచారణ పూర్తి అయిన తర్వాత అసలు నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది. ఇలాంటి అంశాల్లో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే అధికారుల దర్యాప్తు పూర్తయ్యాకే వాస్తవాలు స్పష్టమవుతాయి. ఒకవేళ స్వప్న చేసిన ఆరోపణలు నిజమని తేలితే అది కేవలం ఉద్యోగ వేధింపుల అంశం కాదు, కుల వివక్ష సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశంగా కూడా పరిగణించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా తమ వాదనను వినిపించే హక్కు ఉంటుంది. అందుకే ఈ ఘటన నిష్పక్షపాతంగా విచారణ అత్యంత కీలకంగా జరగాలి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? స్వప్నకు న్యాయం జరుగుతుందా? ఆరోపణలు నిజమని తేలుతాయా అనే అంశాలపై అందరి దృష్టి నెలకొంది. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి తాజా విశ్లేషణాత్మక కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.